ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త కవిత కేసులో కీలక మలుపు, బెయిల్పై ఉత్కంఠ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేడు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవిత బెయిల్పై నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దంటున్నారు ఈడీ, సిబిఐ అధికారులు. ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే చాలా విషాదకరమైన వార్తనే, ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నందుకు ఆ కోణంలో అయితే విషాదకరమైన వార్త.